బెదిరింపులు. ఎగ్జామ్ రాసావా నువ్వు? ఏ ఎగ్జామ్ రాసావు? ఎన్ని మార్కులు వచ్చినాయి? అన్నిటికీ అన్ని వచ్చినాయి. మేయంబడి కూర్చొని బాయ్ తాగు, సంకలోకి వెళ్ళి కొట్టుకోమ్మ. డాడీ కూర వేస్తాం, మళ్ళీ అరుస్తాడు లోపు. అడుగు వేసుకుంటాను ముందు, మీరు వేసుకున్నాం. ఇన్ని వంకలు డాడీ ఎలా పుట్టాడో ఏంటో అసలు. అమ్మ పొట్టలో నుంచి వాళ్ళ అమ్మ దగ్గర ఇన్ని వంకలు ఉన్నాయి కాబట్టి డాడీ కాడ కూడా ఇన్ని వంకలు ఉన్నాయి. పట్టయ్యా ఉడుపు ఫిక్స్ అయ్యాడంట, రాడంట. ఫిక్స్ అయ్యాడంట, డాడీ అతుక్కుపోయాడు. మంచిగా చూస్తాం తిన్నాక తాగినాక. ఇక్కడ అసలు లైటింగే లేదు. పొద్దునంతేమో సెకండ్ సిలబస్ చెప్పి స్టడీ అవర్లో ఎవరు ఏ సబ్జెక్ట్ పెట్టుకుని ఆ సబ్జెక్ట్ చదువుకుంటున్నారు. బండి మొత్తం అయిపోయింది. అది ఈ రోజుతో అయిపోయింది. రేపు నేను పంపించుకోవచ్చు. మే 12 స్టార్ట్, గ్యాప్లు ఉండవు. నాది 14-15 ఎగ్జామ్ మ్యాథ్స్ మనీ పాకెట్ మనీలో కట్ చేసుకుంటారంట. కట్టాల్సిన అవసరంలా, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరంలా. మళ్ళీ హాలిడేస్ తర్వాత మళ్ళీ కాలేజ్కి వస్తాం కదా, ఫీజు కడతాం కదా, అప్పుడు పాకెట్ మనీ డ్యూ అడుగుతారు. అట్లాగా 2 సబ్జెక్టులకి 920 రూపాయలు. మొహంలో పెడతావమ్మా. రేష్మ 4 పెట్టింది. అబ్బో, టీచర్లు అయితే 2, 3 కూడా ఎక్కువే. 2 పెట్టుకోండి, కరెక్ట్ పర్ఫెక్ట్. వాటిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోండి, పెంచుకోండి. 4 పెట్టి మధ్యలో కూర్చో ప్రియా. సరళ డైలీ సర్వీస్ రోజు వచ్చేది.
ఏడు కంగారు మూడు రోజులు తినేసి ఉంటావు. ఇక్కడికి వచ్చిన కానీ అయ్యేదాకా రోగాలు తెచ్చుకునిద్దాము. నీకు అక్కని తీసుకొచ్చి చూపించావు, నీకైతే చూపించావు. ఇంక నువ్వు ఏడ ఉంటామే, ఏడ పిల్లలు వేసుకొని ఉంటామే. అక్క కూలింగ్ నీళ్ళు తాగకుండా రియల్గా వచ్చింది. నువ్వు కూలింగ్ నీళ్ళు తాగి వస్తుంది. ఇప్పుడు తాగిన దానివి మా ముందే రేపు మేము లేనప్పుడు తాగమన్నా. చెల్లికి అక్క సపోర్ట్ కావాలా? ఈ పిల్లని చూసి ఇంటర్ అనుకున్నారు. టెన్త్ అయిపోలేదు ఇంకా. టెన్త్లో వీడియో ఇది. ఇంటర్కి ఇంకా రాలా, కాలేజీకి ఇంకా రాలా. కానీ సంవత్సరం నుంచి కాలేజీ పిల్ల తిరిగినాడు. కాలేజీ పిల్ల తిరిగినాడు తిరుగుతుంది కాలేజీలో. కాలేజీ పిల్ల తిరిగినాడు తిరుగుతుంది సంవత్సరం నుంచి. మొన్న నీవు వచ్చేసి కాలేజీ స్టార్టింగ్ ఆ రోజు బ్యాగ్ వేసుకొని ఆ పిల్ల తిరుగుతుంది. నువ్వు కాని రాలే వీడియోలో. ఈ పిల్లలు పెడితే నాకు అర్థం కాలేదు. అక్క స్టార్టింగ్ అవును. ఏం వాసుదాకు 395 అంటావు. అసలు తలకాయ కూడా ఎత్తి చూడాలి. రాత్రి కనబడింది మాకు. రాత్రి నీకెవరు చెప్పారు? సనా చెప్పిందా? వాసుదా దగ్గరే రాత్రి మన నేను అమ్మాయి రోడ్డుకి వెళ్తున్నాను. వాళ్ళ బజార్లో సనా వాసుదా వాళ్ళ అమ్మ ఇద్దరు ఎదురయ్యారు. సనా అమ్మాయిని బలం ఇచ్చింది. వాసుదా వాళ్ళ అమ్మ నన్ను చూసి నవ్వింది. వాసుదా నా మార్కులు తెలుసా వాళ్ళకి? తెలిసి సనా చెప్పిందిగా. మరి నువ్వు సనాకు నా మార్క్స్ చెప్పావా? సనాకు నా మార్క్స్ చెప్పావా? చెప్పలేదుగా. వాసుదాకి ఆడే వాళ్ళనే ఏమో వాళ్ళతో వచ్చేది అట్ట మార్కులు కింద చేపిస్తారు. పాడినమ్మా వెళ్ళంపా. వాళ్ళ చేత పద్దాలు చేపించుకోవడం అవసరమా? డబ్బులు కట్ చేసుకున్నారైతే ఎంత 900